మదనపల్లెలో నిన్న జరిగిన దారుణం ప్రతి ఒక్కళ్ళని కలచివేసింది. 7 సంవత్సరాల బాలిక మృతదేహం ఒక ఏదైతే డబ్బాలో పెట్టినటువంటి వ్యవహారంతో ఊరంతా కదలడమే కాదు, రాష్ట్రమంతా కూడా కదిలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే లోకేష్ ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం ఇదంతా జరిగింది. ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి కులవర్ధన్ మీదనే అందరూ అనుమానం వ్యక్తం చేసి వాళ్ళ ఇంట్లోనే ఆ డబ్బాలో ఈ మృతదేహాన్ని దాచి ఉంచడం డ్రమ్ములో అన్నటువంటి నేపథ్యంలో. అయితే ఇప్పుడు కొద్దిసేపటికి అంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తున్న సందర్భంలో కులవర్ధన్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి మృతదేహం కనసాని వాలిపల్లి చెరువులో దొరికింది. నిన్న అతను దొరకలేదు, కానీ అతని శవం వచ్చేటప్పటికి కనసాని వాలిపల్లి చెరువులో దొరికింది. మదనపల్లిలో బాలిక హత్య కేసులో నిందితుడిదే ఆ మృతదేహం అని అనుమానిస్తున్నారు. ఇంకా ధృవీకరణ కాలేదు, కాసేపట్లో స్పష్టత వస్తుంది. ఆ మృతదేహాన్ని చెరువులో నుండి తీసి కులవర్ధన్ ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నారు పోలీసులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధృవీకరించిన తర్వాత పోస్ట్ మార్టం చేయిస్తారు. ఆ దుర్మార్గుడే అయి ఉంటే కనుక ప్రజలు సంతోషిస్తారు. ఏంటనేది చూడాల్సింది, మరి కాసేపట్లో తేలుతుంది.